బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఇక బీజేపీకి వివేక్ వెంకటస్వామి రాజీనామా చేయడం జరిగింది. ఇక మరి కాసేపట్లో రాహుల్ గాంధీని కలవనున్నారు వివేక్ వెంకటస్వామి. ఇప్పటికే శంషాబాద్ నోవాటెల్ హోటల్ కి చేరుకున్నారు వివేక్ వెంకటస్వామి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఇక బీజేపీకి వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. మరి కాసేపట్లో రాహుల్ ని కలవనున్నారు వివేక్ వెంకటస్వామి. ఇక ఇప్పటికే శంషాబాద్ నోవాటెల్ హోటల్ కి చేరుకున్నారు వివేక్ వెంకటస్వామి. ఇక రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో పార్టీ చేరనున్నారు వివేక్ వెంకటస్వామి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, అప్డేట్స్ ఏంటి హరీష్? థ్యాంక్ యూ ప్రియా. బీజేపీకి బిగ్ షాక్ అని చెప్పాలి. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేశారు. మరి కాసేపట్లో నోవాటెల్లో అగ్రనేత రాహుల్ గాంధీని కలవబోతున్నారు. తన కుమారుడు వంశీతో సహా వివేక్ వెంకటస్వామి రాహుల్ గాంధీని కలవబోతున్న నేపథ్యం కావచ్చు. గత కొన్ని రోజులుగా కూడా వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతారు అనే పైన కూడా ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కూడా ఆయన రేవంత్ రెడ్డితో కూడా రహస్యంగా భేటీ అయినట్టుగా గత 2 రోజుల క్రితం కూడా రహస్యంగా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో ఏదైతే వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా బీజేపీలో ఆ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. గత కొన్ని రోజులుగా కూడా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్న నేపథ్యం, పార్టీలో అసంతృప్తిగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. అంటే బీజేపీ పార్టీలోని కొంతమంది నేతలు కూడా కొన్ని రోజులుగా కూడా అసంతృప్తిగా కొనసాగుతున్న నేతలంతా కూడా పలు మార్లు కూడా రహస్యంగా భేటీ అయిన నేపథ్యం కావచ్చు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివేక్ వెంకటస్వామితో రహస్యంగా భేటీ అయ్యారు. ప్రధానంగా ఆ భేటీలో పలు అంశాలపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చెన్నూరుకు సంబంధించి కూడా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన వంశీకి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యం కావచ్చు. వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి పీసీసీ కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో గత పర్యాలు కూడా సేవ చేసిన కార్యక్రమం కావచ్చు. తన తండ్రి కూడా వివేక్ వెంకటస్వామి తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యం కావచ్చు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎంపీగా గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన బీజేపీలో చేరిన నేపథ్యం కావచ్చు. బీజేపీలో చేరిన తర్వాత కూడా అక్కడ ఆయనకు ప్రాధాన్యత దక్కపోవడం కావచ్చు, పలు కీలక పదవులు కూడా ఇవ్వని నేపథ్యం కావచ్చు. గత కొన్ని రోజులు కూడా అసంతృప్తి కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ అంశాలపైన కూడా గత కొన్ని రోజులుగా కూడా వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతారని కూడా ప్రచారాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటి వరకు కూడా కొట్టివేయని నేపథ్యం కావచ్చు. బీజేపీ నేతలు మాత్రం వివేక్ వెంకటస్వామి బీజేపీలోనే కొనసాగుతారు, వివేక్ వెంకటస్వామి బీజేపీతో పార్టీ విడిచి వెళ్ళరన్నట్టుగా కూడా మొన్న లక్ష్మణ్ కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా చెప్పిన పరిస్థితి కావచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు రాహుల్ గాంధీతో భేటీకి అయితే ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో నోవాటెల్కు వివేక్ వెంకటస్వామితో పాటు ఆయన కుమారుడు వంశీ చేరుకున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఏదైతే పెద్దపల్లికి సంబంధించి కూడా ఆయన గతంలో పోటీ చేసిన నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆ చెన్నూరు స్థానం నుంచి కూడా పోటీ చేయాలని కూడా రేవంత్ రెడ్డి కోరిన నేపథ్యం కావచ్చు. ఆయన ఏదైతే పెద్దపల్లికి సంబంధించి కూడా ఎంపీ స్థానాన్ని ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేసింది. చెన్నూరుకు సంబంధించి ఎమ్మెల్యే స్థానాన్ని కూడా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యం కావచ్చు. తననే పోటీ చేయాలని కూడా రేవంత్ రెడ్డి కోరిన నేపథ్యం కావచ్చు. అంటే వంశీకి సంబంధించి కూడా ఆయన చెన్నూరు టికెట్ అడిగినట్టుగా తెలుస్తుంది. పెద్దపల్లికి సంబంధించి కూడా మీరు పోటీ చేయాలని రేవంత్ రెడ్డి కోరిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని 2 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు వెంకటస్వామి రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. ఈ భేటీలో కూడా ప్రధానంగా ఇదే అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చెన్నూరుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఆ స్థానాన్ని వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీకి ఇచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది. పెద్దపల్లి నుంచి కూడా వివేక్ వెంకటస్వామిని బరిలో దింపేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే మొత్తంగా పెద్దపల్లి స్థానానికి సంబంధించి కూడా అక్కడ క్లీన్ స్వీప్ చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగంగానే ఇలాంటి మంతనాలు జరిపిన నేపథ్యం కావచ్చు. మరికొంతమంది బీజేపీ నేతలతో కూడా రహస్యంగా కాంగ్రెస్ పీసీసీ ముఖ్య నేతలంతా కూడా సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యం కావచ్చు. మరికొన్ని రోజుల్లో కూడా పెద్ద ఎత్తున బీజేపీ నుంచి కూడా ఇతర నేతలు కీలక నేతలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఏనుగు రవీందర్ రెడ్డికి వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు
వివేక్ వెంకటస్వామి తర్వాత కూడా మరికొంతమంది నేతలతో సంప్రదింపులు జరిపారు. వాళ్ళు కూడా పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు వివేక్ వెంకటస్వామి మరి కాసేపట్లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీని వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. ఇక మరి కాసేపట్లో రాహుల్ ని కలవనున్నారు వివేక్ వెంకటస్వామి. ఇక ఇప్పటికే శంషాబాద్ నోవాటెల్ హోటల్ కి చేరుకున్నారు వివేక్ వెంకటస్వామి. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కి చేరనున్నారు వివేక్. ఇక ఇప్పటికే కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను అందజేయడం జరిగింది.